మీడియా మిత్రులకి నమస్కారం. జై భీమ్ జై పూలే. బీసీఎస్ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేను నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ పిల్లలందరికీ ప్రభుత్వ ప్రాథమిక మరియు హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు అన్ని ప్రభుత్వ వాళ్ళకి బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి తెలంగాణ బీసీఎస్ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు పిల్లల్ని ప్రభుత్వ బల్లో చదివే పిల్లలందరికీ బస్సులు ఏర్పాటు చేయాలంటే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అయితే పిల్లల్ని ఇంటికి తీసుకుపోతున్నారో అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా బస్ సౌకర్యంతో పాటు పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి విద్య ఆహారం అందిస్తే వారి యొక్క శక్తి పెరిగి వారి యొక్క నాలెడ్జ్ పెరిగి మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పేసి ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక మంచిగా గుర్తింపు కూడా ఉంటుందని చెప్పేసి తెలంగాణ బీసీఎస్ఎస్టీ జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు నిజామాబాద్ జేఏసీ ద్వారా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీడియా వారికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీఎస్ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, వివిధ మండల నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నమస్తే.